హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఆ చిన్న కప్పులు చూస్తుంటే ఏం అర్థమవుతుందండి మీకు? మీకే కాదండి, ఫస్ట్ నాకు కూడా అర్థం కాలేదండి. అది బెంగాలీ వంటకం అండి. మిస్తీ దోయ్ అని చాలా బెంగాలీలో ఫేమస్ అయిన తీపి పెరుగు అండి ఇది. బెంగాలీ స్టైల్ తీపి పెరుగు యోగట్ లాంటిది అనమాట. చాలా రుచిగా ఉంది. నేను ట్రై చేశానండి. ఏం బెల్లం పంచదార కూడా తీసుకుంటారు, కానీ నేను బెల్లాన్ని తీసుకున్నాను. బెల్లాన్ని డైరెక్ట్ అట్లానే కొంచెం సేపు వేడికి కరగనిస్తే కరిగిపోతుంది కదా, కొంచెము మన పాకంలాగా వస్తుంది కదా, అప్పుడు పాలను యాడ్ చేసి తర్వాత పెరుగులో నుంచి నీళ్ళని వడకట్టేస్తే కొద్దిసేపు ఒక గంట 2 గంటలు వదిలేస్తే పెరుగులో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది కదండి. వచ్చాక ఇలా క్రీమీ టెక్స్చర్ మిగులుతుంది. దాన్ని ఇంకా మనం స్మాష్ చేసి చక్కగా మనం స్పూన్తో ఇలా ఇలా అంటే స్మాష్ అయిపోతుంది. దాన్ని క్రీమ్ లాగా వస్తుంది. ఆ టెక్స్చర్ చాలా బాగుంటుంది. వెన్న ఉన్నట్టే ఉంటుందండి అది. దాన్ని చక్కగా ఇలా చల్లారాక మాత్రమే కలపాలండి పాలలో. ఈ పాలు చల్లారిన తర్వాత చక్కగా ఆ క్రీమీ టెక్స్చర్ పెరుగునేసి నెమ్మదిగా చాలా సుతారంగా అలా కలుపుకుంటూ ఉండాలి. తర్వాత ఇందులో కొంచెం యాలకుల పొడి వేసుకోవచ్చు. తర్వాత ఇందులో డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేయొచ్చండి. డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసి చక్కగా ఇలా మనం ఏదైనా సరే చిన్న కప్స్ కానీ ఏదైనా బౌల్ కానీ అది మన ఇష్టం, అది ఎందులో స్టోర్ చేసుకుంటామనేది. నేనైతే ఈ 2 కప్స్ తీసుకున్నాను. ఈ 2 కప్స్ చేశానండి. అసలు చాలా బాగా వచ్చింది. ఇదే ఫస్ట్ టైం అండి బెంగాలీ వంటకం తయారు చేయడం. అంటే చూస్తే నాకు ఐస్ క్రీమ్ లాగా అనిపించింది. ట్రై చేద్దాం అనుకుని చేశాను. అసలు చాలా బాగా వచ్చిందండి. అసలు ఎంత బాగుందంటే నిజంగా ఫస్ట్ టైం చేశాను, సక్సెస్ అయినట్టేనండి. అసలు జున్నులాగా భలే గట్టిగా తయారైందండి ఇది. తర్వాత మనము కప్పుల్లో ఎప్పుడైతే ట్రాన్స్ఫర్ చేస్తామో దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. ఫ్రిడ్జ్లో పెడితే ఇలా మీకు థిక్గా తయారవుతుంది. జున్ను ఎలా అయితే గట్టిగా అవుతుందో, మన కుల్ఫీ ఎలా అయితే గట్టిగా ఉంటుందో ఆ విధంగా గట్టిగా తయారవుతుంది. చాలా థిక్ ఉంటుందండి. అసలు మనము కప్పుని ఇలా తిరిగేసి చూసినా కూడా బయట పడదండి, అసలు కిందకు పడదు. అసలు మనం అది చూసారా, అంత గట్టిగా కొట్టినా కూడా పడలేదండి. అసలు నిజంగా భలే థిక్గా ఎంత రుచిగా ఉందంటే అసలు నాకు మాత్రం చాలా బాగా నచ్చేసిందండి. మీరు కూడా ట్రై చేయండి. బెంగాలీ స్టైల్ తీపి పెరుగండి ఇది, చాలా బాగుంది.